రెక్కాడితే కానీ డొక్క నిండని బక్క రైతుల తీరు దారుణంగా మారింది. 10 రోజుల కిందట ఉన్న ధర ప్రస్తుతం తగ్గించి అమ్మాల్సిన దుస్థితి ఏర్పడింది. ధాన్యం పైన రోజు రోజుకు ధరలు పతనమవుతున్నాయి. బస్తా 1900 ఉన్న ధర ప్రస్తుతం 1600, 1620 రూపాయల లెక్కన రైతుల నుంచి కొంటామని వ్యాపారులు చెప్తుండడం రైతుల్లో ఆందోళన నెలకొంది. వరి ధాన్యం ఎక్కువగా పండించే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ దళారులు వాళ్ళు చెప్పిందే ధరగా రాజ్యం వెళ్తుంది. ప్రస్తుతం సుమారుగా 2 లక్షల హెక్టార్లు వరి ధాన్యం సాగు చేయగా కోతల దశలో కోత ప్రారంభమైంది. గత నెల రోజుల నుంచి కోతలు ప్రారంభం కాగా రైతుల నుంచి దళారులు దోపిడీ చేస్తున్నారు. బస్తాకు 300 నుంచి 400 వరకు తగ్గించి అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నా ఎక్కడ అలాంటి పరిస్థితి లేదు. ఇటు తిరుపతి జిల్లాలో కానీ ఇటు నెల్లూరు జిల్లాలో కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేవని రైతులు చెప్తున్నారు. ఇలా ప్రభుత్వం సపోర్టుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే దళారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనే పరిస్థితి ఉంది. కానీ ఉత్పత్తి దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న రైతుల నుంచి నిలువున తక్కువ ధరలకు కొని విక్రయిస్తున్నారు. అటు చెన్నై అటు కర్ణాటక ప్రాంతాలకు తరలిస్తూ మంచి ధరలు అక్కడ ఉన్న ఇక్కడ రైతులకు మాత్రం నిలువున మోసపోతున్న పరిస్థితి. ఇది ఇలా ఉంటే ప్రతి బస్తాకు సుమారుగా 5 నుంచి 6 కేజీలు తరుగు రూపంలో దళారులు వసూలు చేస్తున్నారు. మరికొందరైతే రైతులకు పెట్టుబడులు పెట్టి వారి నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. మాకే ఇవ్వాలని చెప్తున్నారు. ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళకే రైతు విక్రయించాల్సిన పరిస్థితి, దానికి వడ్డీల రూపంలో కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ప్రతి రైతు బస్తా మీద 500 నుంచి 600 వరకు నష్టపోతున్నారు. 3 నెలలు పంట పండించి వాటిని విక్రయించుకునే పరిస్థితికి వచ్చేటప్పటికి దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వీటిపైన రైతుల నుంచి వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వడ్డీల రేట్లు తగ్గిపోయినాయి. ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు లేదు సార్. బస్తా ఎంత ఉండింది అంతకుముందు? 1950 ఉంది సార్. ఇప్పుడు 1600, 1700 చెప్తున్నారు సార్. తెలియదు సరిగ్గా. అధికారులు రావట్లేదా? అధికారులు రావట్లేదు సార్. ఎవరు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం రావట్లేదు సార్. ఎవరు కొంటున్నారు మీ దగ్గర? ఎవరో నాటిపెట్ట ఆయన ఎవరు బాబు ఎవరు కొంటున్నారు. ఇప్పుడు ఏం చెప్పాడు పుట్టి? అదే సార్ 1700, 1600 చెప్తున్నారు సార్. 1900 ఎందుకు తగ్గిందని అడిగితే ఏం చెప్పారు? అడిగితే రేట్లు తగ్గిన పైన నేను చెప్తున్నారు సార్. ఏమంట పైన? ఏమో సార్ మాకేం తెలుసు. మీకెంత నష్టం ఇప్పుడు తగ్గిన దానివల్ల? 50 రూపాయలు నష్టం కదా సార్ బస్తా మీద. ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలు సార్. ఎన్ని వచ్చినాయి? ఇంకా ఏదో సార్ కాటాలు ఈ అన్నాన్ని తెచ్చుకోవడం సార్. చంద్రరాజు, కానూరాజుపాలెం, పెలకూరు మండలం, తిరుపతి జిల్లా. మాకు రైతులకేమో ఇప్పుడు 20 రోజుల ముందు 1850 లెక్కన అయినాయి సార్ ఊళ్ళో. ఇప్పుడు వచ్చి 1600 అంటున్నారు. అదేమని అడిగితే అంతేనా మా ఇష్టం, అది మీకు తగ్గిపోయింది అది ఇదని చెప్తుంది. 80 బస్తాలు అయింది. తగ్గిపోయింది. గవర్నమెంట్ ప్రకారం నేను వేస్తున్నారు రేట్లు ఉండేదంటేను తగ్గిపోతుంది. ఏం చేయగలము అన్నీ చెప్పాను సార్. నా పేరు సుబ్రహ్మణ్యరాజు. 2.5 ఎకరాలు నాటాను. 80 బస్తాలు అయినాయి. మధ్య మొన్న వేస్తే 1800 లెక్కన వేసినారు. ఇప్పుడు ఏమంటే 1600 మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే మీరు ఎట్లా చేసుకోమని చెప్తున్నారు సార్. అదేమన్నా అడిగితే మీరు ఎట్లా చేసుకోండి, ఎవరికన్నా అమ్ముకోండి అని అధికారులను అడిగితే వ్యాపారం వస్తుంది. అడిగితే ఎంతైనా రేటు ఉండేది, మీకు ఇష్టం ఉంటే ఏంటి, లేకుంటే ముగించుకోండి అంతేనో అని అన్నారు. మీరేం సలహా చెప్తారో చెప్పండి. అధికారులకు చెప్పారా? వ్యవసాయ అధికారికి వాళ్ళకి ఏం చెప్పారు వాళ్ళు? వాళ్ళు ఏం చేస్తే నేను వ్యవసాయం అధికారులకి వ్యాపారస్తులే. నాకు 90 బస్తాలు అయినాయి. 90 బస్తాల మీద 18,000 దాకా పోయింది. సరే మీరు ఏమనుకుంటున్నారు చేసి మాకు రైతులకు ఒక సహాయం చేయండి సార్ అని చెప్పి.
రేట్లు మన బాగున్నాయి. ఇప్పుడు బస్తా రోజు కొంత తగ్గిపోతా ఉన్నారు. రైతులకి కడుపు మనిస్తుంది. మీరేదో ఒక లైన్ ఏదో దయచేసి చేయండి. రైతులకి ఒక ఎకరా వేసిన 40 బస్తాలైంది. బస్తా కొన్ని బతాను 40 బతాన్లా. ఎవరు కొనలేదు సార్. ఇక్కడే కొనుక్కున్నారు. ఈ వ్యాపారస్తులు ప్రభుత్వంలో ఎవరు రావడం లేదు సార్, అంతా వీళ్ళే పక్క వాళ్ళు వచ్చి 5 కేజీలు తరుగు. నేను బస్తా 5 తగ్గించేస్తున్నారు. ఎందుకంటే మాకు ఆరువాసి 3 బస్తాలు 3 కేజీలు, గోతానికి 1 కేజీ, కేజీ అవన్నీ చేస్తారు.